sound. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా 3వ తారీఖున ఆయన విశాఖపట్నం నగరం వచ్చి ఈ యొక్క రిపబ్లిక్ పార్టీ నిర్మాణంలో భాగంగా ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ సామాజిక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మరి కృష్ణా జిల్లాలో ఒక ఉప్పాల రాంప్రసాద్ అనే అతను ఒక 1000 మందికి ఉపాధి కల్పించే వ్యక్తి. దగ్గర 30 బార్లు ఉన్నాయి. అందులో కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు దానిలో భాగస్వాములు అయి ఉన్నారు 30 బార్లు. అటువంటి వ్యక్తిని ఈ వైఎస్ఆర్సీపీకి పోటీ చేశాడని చెప్పేసి అతను ఉన్నటువంటి బార్లన్నీ కూడా రోజు ఒక కేసు పెట్టి మానసికంగా ఆర్థికంగా దెబ్బతీసి అతను ఇంట్లో రాకుండా చేశారు. ఇదేనా నీ ప్రజాస్వామ్యం అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతున్నా. మా జాతి పట్ల బీసీలే కాదు, ఎస్సీలే కాదు, ఎస్టీలే కాదు, మైనార్టీలకి ఈ రోజు నుంచి చెప్తున్నా, ఏ ఒక్కటి ఇక్కడి నుంచి జరిగితే రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుంటుంది. మేము రోడ్ల మీదకి వచ్చి న్యాయం జరిగే వాళ్ళు మేము పోరాటం చేస్తామని చెప్పి చెప్తూ రేపు సామాజిక న్యాయ శాఖ మంత్రి ఢిల్లీ నుంచి ఆయన ఇక్కడికి హైదరాబాద్, విశాఖపట్నం వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి బీసీ సోదరుడు, ప్రతి ఎస్సీ సోదరుడు, ప్రతి ఎస్టీ సోదరుడు, అలాగే అల్పసంఖ్యాక వర్గాలు చెందినటువంటి అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని చెప్పి మా యొక్క ప్రగాఢమైనటువంటి విన్నపం అని చెప్పి తెలియజేస్తూ నాకు యొక్క అవకాశం ఇచ్చాడు మీ అందరూ.